ప్రైజ్ ది లార్డ్. అందరికీ చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దైవాశీస్సులు మీకు మీ కుటుంబానికి సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు దావీదు గురించి మనము ఆలోచన చేద్దాం. రాజైన దావీదును మనం ఏమంటున్నాం అంటే రాజైన దావీదు, కింగ్ డేవిడ్ అంటున్నాం. కానీ దావీదు రాజు కాకముందు ఆ కుటుంబం వారు, సమాజం వారు అందరూ కూడా దావీదును ఎలా చూసేవారంటే చిట్ట చివరి వాడు అని, దావీదు ఒక గొర్రెల కాపరి అని, ఎక్కడో అడవిలో గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడని, కన్న తండ్రి, ఇంట్లో ఉన్నటువంటి అందరూ అన్నదమ్ములందరూ దావీదుని ఒక చివరి వాడిగా, ఎందుకు కనరాని వాడిగా చూస్తున్నారు. కానీ దేవుడు మాత్రం ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రజలను నా పక్షముగా వీరిని ఏలడానికి నేను ఎన్నుకోబోతున్నటువంటి నా హృదయానుసారుడు అని దేవుడు చూస్తూ ఉన్నాడు. చూశాడు కాబట్టి యెషయి కుమారుడైనటువంటి దావీదును సమూయేలు వచ్చినప్పుడు అందరూ, యెషయి కుమారులందరూ వస్తున్నా కూడా ఎవరిని కూడా దేవుడు రాజుగా తీసుకోకుండా అందరూ వెలివేసినటువంటి, అందరికి దూరంగా ఉన్నటువంటి దావీదుని ఆయన రాజుగా ఆయన అభిషేకించడం జరిగింది. కనుక ఈరోజు నిన్ను చాలామంది పక్కన పెట్టారేమో, ఈరోజు నేను నీ గురించి అందరు తప్పుగా మాట్లాడుకునే వాళ్ళని మాట్లాడుకునేవాడు. కానీ దేవుడు నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు? దావీదును మాత్రం రాజుగా చూస్తున్నాడు. దేవుడు నిన్ను రాజుగా చూడాలనుకుంటున్నాడు. కానీ నువ్వు దేవుని పనిలో ఉండే ప్రయత్నం చేయి. నీ జీవితానికి ఒక విలువ ఉంది, నీ జీవితానికి ఒక అర్థం ఉంది. ఈరోజు దుర్దినాలు ఇవి. ఇటువంటి దుర్దినాల్లో మనం దేవుని ఆశ్రయిస్తే తప్ప మనకు, మన కుటుంబాలకు శాంతి సమాధానం దొరకదు. ఈ లోకాన్ని నమ్మి మనం ముందుకు వెళ్తే మోసపోతాం, నష్టపోతాం, మనము చెడిపోతాం. కానీ దేవుణ్ణి మనం ఆనుకొని జీవిస్తే, ఎట్టి పరిస్థితులైనా సరే దేవుని ఆనుకొని జీవిస్తే, ఆయన హెచ్చించే దినమున ఆ హెచ్చుదల ఎంత గొప్పగా ఉంటుందంటే అంత గొప్పగా ఉంటుంది. ఊహకు కూడా అందని విధంగా దేవుడు నన్ను ఆశ్రయించే దేవుడు. కనుక నమ్మిక మాత్రం ఉంచమని దేవుడు నీతో, నాతో ఈరోజు మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.